మ్యూజిక్ మీదకి అట్రాక్ట్ అవ్వడం కారణం ఏంటంటే, నేను బేసికల్లీ ఐఎమ్ స్కూల్ టీచర్ సార్. నేను స్కూల్ ఉపాధ్యాయుని కాబట్టి పిల్లల్ని అట్రాక్ట్ చేసుకోవాలి, ఏ కళ అయితే బాగుంటుంది అనేది నేను అన్వేషించినప్పుడు మ్యాజిక్ అనేది చాలా వండర్ఫుల్గా అట్రాక్ట్ చేస్తుంది. అందులో చిన్నప్పుడు ఈ మౌలీ సాహిబులు మౌలీకి చూసి నేను ఆకర్షితునైన ప్రభావం చాలా ఉంది సార్. దానివల్ల ఏం చేశానంటే, మ్యాజిక్ని నేను ఒక కళగా ఎంచుకుని దానిలో ప్రావీణ్యత సంపాదించి ఫస్ట్ పిల్లల్ని అట్రాక్ట్ చేసుకుని నా స్కూల్ రోల్ పెంచుకోవడానికి ప్రయత్నం చేశాను. అలా జరుగుతూ వస్తున్నప్పుడు మా స్కూల్లో ఒక సంఘటన జరిగిందండి. హెచ్ఐవితో ఒక పేరెంట్ చనిపోవడం జరిగింది. ఆ పేరెంట్స్ చనిపోయిన తర్వాత ఆ పిల్లని అందరూ దూరం చేయడం జరిగింది. ఎందుకు ఇలా చేశారంటే, వాళ్ళకి ఆ వ్యాధి పేరు కూడా తెలియదు. పేరెంట్స్కి ఇల్లిటరేట్స్, ఏదో జబ్బు అన్నారు. దానివల్ల అవేర్నెస్ లేదు. సో నా మ్యాజిక్ను ఉపయోగించి మనం జనాల్లో అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుందని నేను మొట్టమొదటిగా ఎయిడ్స్ మీద అవేర్నెస్ మీద నా ప్రోగ్రామ్స్ చేయడం మొదలుపెట్టానండి. మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ అవగాహన కల్పించగలిగాను, సక్సెస్ అయ్యాను. వాళ్ళందరితోటి ఆ పిల్ల మమేకమై ఈరోజు చక్కగా చదువుకుంటుంది. అప్పుడు పడ్డ బీజం నా మ్యాజిక్ మొత్తం మీద ఈ సమాజానికి ఉపయోగపడాలని సామాజిక సేవకై మ్యాజిక్ అనే ఒక నినాదంతో నా యొక్క ప్రదర్శనలు ఇవ్వటం మొదలుపెట్టానండి. సో మీడియా, అలాగే పెద్దవాళ్ళు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి ప్రోత్సాహం సార్. చేసిన చిన్న మంచి పని అయినా ప్రోత్సహించడంతో నాకు ఒక ఆంజనేయ స్వామికి వచ్చినంత ధైర్యం వచ్చి నేను మంచి కార్యక్రమాలు ఇందులో ఎందుకు చేయకూడదని ఈ నెమ్మదిగా నేర్చుకుంటూ ముందుకు సాగడం జరిగిందండి. ఈ ఆర్ట్లో ఉన్న పూర్తి విషయాలన్నీ మాకు జరుగుతున్న మ్యాజిక్ వర్క్షాప్స్ అండి. మా మెజిషియన్స్ కూడా అద్భుతమైన మెజిషియన్స్ అండి. మంచి కళాకారుడు వస్తే ప్రోత్సహిస్తున్న మెజిషియన్స్ ప్రోత్సహిస్తూ నాకు మ్యాజిక్ నేర్పారండి. ఒక గురువు గారు లేదండి, చాలామంది గురువులు. ఏకలవ్య శిష్యుడిని నేను చాలామందికి. చాలా ప్రతి వారు ప్రోత్సహించి నాకు మ్యాజిక్ ఐటమ్స్ నేర్పడం జరిగింది. ప్రతి ఐటమ్ని నేను డిఫరెంట్గా చూపించాలి. నాకు ఒక స్వార్థం కూడా ఉందండి. 10 మందిలోనూ నా గురించి చెప్పుకోవాలని ఒక స్వార్థం. ఆ స్వార్థం ఈరోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందండి. నా మ్యాజిక్ని 10 మంది చెప్పుకోవాలని ఒక డిఫరెంట్ వేలో, ఒక వెరైటీ యాంగిల్లో నేను ఆలోచిస్తూ ప్రతిదీ ఎయిడ్స్ అవేర్నెస్ మీద, నేత్రదానం చెయ్యండి, అలాగే వివిధ ఫేవర్స్ వస్తున్నప్పుడు రక్తదానం చెయ్యండి, ఇటువంటి నినాదాలతో నా యొక్క ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటానండి. కారణం ఏంటంటే సార్ నా మ్యాజిక్ అనేది ప్రాణం సార్. భగవంతుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు, బట్ నా మ్యాజిక్లో భగవంతుడు ఉన్నాడండి. అందుకే చాలా మంది ఇంటికి పేర్లు పెట్టుకుంటారు, దేవుడి పేర్లు పెట్టుకుంటారు, బట్ మ్యాజిక్ అనేది నాకు ప్రాణము, నాకు దైవంతో సమానం. కాబట్టి నా ఇంటికి నేను మ్యాజిక్ హౌస్ అని పేరు పెట్టుకున్నానండి. అందుకే ప్రతి కార్యక్రమాన్ని అందులో చేయాలని మ్యాజిక్ ఫర్ సోషల్ సర్వీస్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని ఈ ప్రోగ్రామ్స్ మీద వచ్చిన మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తం అంతా కూడా ఆర్గనైజేషన్ ద్వారా ఒక 10 మంది పిల్లల్ని చదివిస్తున్నానండి. ప్రతి 6 నెలలకి ఒకసారి ఓల్డ్ ఏజ్ వాళ్ళని, బాగా పూర్ వాళ్ళు, బాగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైస్ కానీ, నెక్స్ట్ మెడిసిన్ కానీ, బట్టలు కానీ ఇవ్వటం సరదాగా హాబీగా నేను చేస్తున్న పని అండి. అందులో ఒక అద్భుతమైన తృప్తి ఉంది సార్. రెండోది అబ్రకబ్దబ్రా కళావేదిక అని ఎందుకు పెట్టానంటే, అందులో ఆ మ్యాజిక్లో ఉపయోగించే వర్డ్ అబ్రకబ్దబ్రా అండి. అంటే ఏమీ లేదు, దాని మీనింగ్ ఏంటంటే ఏమీ లేదండి. సో మంత్రాలు కానీ మాయలు కానీ ఏమీ లేవు సార్ ఈ సృష్టిలో. మన యొక్క కాన్ఫిడెన్సే మెయిన్ ఇంపార్టెంట్. ఏదైనా సాధించాలంటే కాన్ఫిడెన్స్. కాబట్టి నేను ఆ టైటిల్నే పెట్టుకున్నానండి, ఒక డిఫరెంట్గా ఉండాలని. అబ్రకబ్దబ్రా కళావేదిక పెట్టి ఆ వేదికలో చాలా సోషల్ యాక్టివిటీస్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేస్తాం. మా డాడీ ఆ షో చూసి నాకు కూడా మ్యాజిక్ చేయాలనే ఆశ పుట్టింది. మా డాడీని చూసి అలాగే హాబీగా తీసుకుని నేను మ్యాజిక్ చేస్తాను. నాకు చాలా స్టేట్ అవార్డ్స్ అవి వచ్చినాయి. సీఎంతో అది స్టేట్ అవార్డ్ తీసుకున్నాను. నా పేరు చింతా మోహిత్. మ్యాజిక్ అంటే చాలా ఇష్టం కాబట్టి నాకు కూడా డాడీ ద్వారా మ్యాజిక్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది. దాని ద్వారా డాడీ సమాజ సేవ చేస్తారు కాబట్టి మాకు కూడా డాడీని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము ఇలా చేయాలనుకుంటున్నాం. ఫ్యూచర్లో కూడా నేను ఒక మంచి జాబ్లో సెట్ అయ్యి సమాజ సేవ, సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్నాను. మా మ్యాజిక్ ఫర్ సోషల్ సర్వీస్ సంస్థ డాడీ స్థాపించారు కాబట్టి దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. అదే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. దాన్నే ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా సహాయపడాలి. అలాగే ఈ మ్యాజిక్ నేను నేర్చుకునే ఈ మ్యాజిక్ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తూ అందరిలోనే అవేర్నెస్ తీసుకురావాలనే నా కోరిక. క్లాసులో, స్కూల్లో మ్యాజిక్ షో ఎప్పుడైనా ఏర్పాటు చేశారా? అప్పుడు ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎట్లాంటి కాంప్లిమెంట్స్ వచ్చింది? ఫ్రెండ్స్ అయితే అందరూ అడుగుతూ ఉంటారు మ్యాజిక్ చేయమని. అప్పుడప్పుడు సరదాగా చేస్తుంటాం చిన్న చిన్న మ్యాజిక్లు అయ్యి. వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంటారు చేయమని. టీచర్స్ అది చాలా ఎంకరేజ్ చేస్తారు.